మొన్ననే బోండా ఉమాని పిలిచి మందలించటం లేదా ఎక్స్ప్లెనేషన్ తీసుకుని ఇంకోసారి అట్లా మాట్లాడదని చెప్పి ఏదైతే అంబటి రాంబాబుతో తోడు నిలబడినటువంటిది అంబటి రాంబాబు పక్కన కూర్చుని ముద్రగడని సంస్మరించుకోవడం నచ్చక పార్టీ అందులో ముద్రగడ వ్యవహారంలో సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల సొంత పార్టీలో ఉన్నోళ్ళే తప్పుగా ఆ రోజున బాబు గారిని మిస్లీడ్ చేయడం వల్ల తెలుగుదేశం నష్టపోయింది. 2019లో తెలుగుదేశం అధికారంలోకి నుంచి దిగడానికి జగన్ అధికారంలోకి రావడానికి కారణమయ్యాడు ముద్రగడ అన్నటువంటి పాయింట్ని మాట్లాడటం నచ్చలేదు. తెలుగుదేశం శ్రేణులే నిలదీయడం, తెలుగుదేశం అనుకూల మీడియాని నెగిటివ్గా పోస్ట్ చేసిన తర్వాత ఒక 3 సభ్యుల కమిటీ పిలిచి ప్రశ్నించడం, నేను పార్టీ విధేయుడిని, అందులో చెప్పిన దాంట్లో ఎక్కడా తప్పు లేదు అని చెప్పడం, ఇంకోసారి అట్లా మాట్లాడద్దు, ఇంకోటి వైసీపీ వాళ్ళతో వేదికలు పంచుకోవద్దని చంద్రబాబు గారు చెప్పమన్నారని చెప్పడం. సరే నేను బాబు గారినే కలుస్తానని చెప్పినటువంటి బోండా ఉమ తాజాగా తన కొడుకులతో కలిసి వచ్చి చంద్రబాబు గారిని కలిశారు. పేదలకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి రావాలని చెప్పి కోరారు. ఎందుకంటే బోండా ఉమని పక్కన పెట్టేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు గారిని కలిస్తే బాబు గారు కూడా విజయవాడ సెంటర్లో జరిగే కార్యక్రమానికి అటెండ్ అవుతానని చెప్పడం అన్నది కీలకమైనటువంటి అంశం.